కుండీల్లో ఎవరైనా పూల మొక్కలు పెంచుతారు, మరికొందరు కూరగాయ మొక్కలు వేస్తారు. కానీ హైదరాబాద్ గోల్కొండకు చెందిన సయ్యద్ హుస్సేన్ పూల కుండీలలో గంజాయి సాగు చేయబోయి కటకటాల పాలయ్యాడు. కొన్ని నెలలుగా పూల కుండీల్లో గంజాయి మొక్కలు పెంచి బిజినెస్ చేస్తున్నాడు. అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి బాబు అందిస్తారు. గుట్టుగా సాగుతున్న గంజాయి సాగుని రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. సౌత్ జోన్ పోలీసులతో సహకారంతో కలిసి గోల్కొండ పోలీసులు ఈ ఫ్రెండ్స్ కాలనటువంటి అపార్ట్మెంట్లో ఈ గంజాయి మొక్కల పెంపకాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాటికి సంబంధించి మనం విజువల్స్ చూడొచ్చు. గంజాయి భారీగా ఇక్కడ చూడొచ్చు. 20 కేజీల వరకు గంజాయిని పట్టుకున్నారు. దాంతోపాటు 40 గంజాయి మొక్కలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గోల్కొండ ఇన్స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గంజాయి సంబంధించి గుట్టును ఎలా రట్టు చేయగలిగారు? నిన్న సాయంత్రము మేము సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో బంజారీ దర్వాజా గోల్కొండ ఏరియాలో రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి సయ్యద్ షాహిద్ హుసేన్ అనే వ్యక్తి, పేరుగల వ్యక్తి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. ఆయన మేము తదుపరి విచారణ నిమిత్తంలో ఫ్రెండ్స్ కాలనీలో గత 6 నెలల నుంచి ఆయన గంజాయి మొక్కల పెంపకం జరుగుతున్నదని మాకు సమాచారం అందింది. ఆ తర్వాత మేము ఫ్రెండ్స్ కాలనీ పోయి 40 మొక్కల కుండీలు, తర్వాత ఈ 10 కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేసి జరిగింది. ఆయనకి ఈరోజు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ గంజాయి మొక్కల్ని అతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఎలా పెంచుతున్నాడు? ఇక్కడ గాంజాయి మొక్కల్ని ఆయన తాండూరు అడవులోకి వెళ్ళి తీసుకొస్తున్నాడు. తాండూరు అడవికి వెళ్ళి ఫినిషర్ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఆ చిన్న చిన్న గింజలకి మన ఇండోర్ ప్లాంట్ మొక్కల రూపంలో లోపల ఒక ఫ్లాట్ తీసుకొని 2 రూమ్లలో పెట్టాడు. దానికి సంబంధించిన రేడియేషన్ LED లైట్స్, తర్వాత ఫ్యాన్లు, మన టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ఇండికేటర్స్ అన్ని అమర్చి మన గంజాయి మొక్కల పెంపకానికి కావాల్సిన టెంపరేచర్ని ఆ లైట్ల ద్వారాతో అమర్చి గత 3 నెలలకి వెళ్ళి పెంపకం సాగిస్తున్నాడు. అంటే ఈ గంజాయి మొక్కలు పెరగటం కోసం ఎలాంటివి వాడుతున్నాడు అతను? కెమికల్స్ కొన్ని మనం మామూలుగా పెస్టిసైడ్స్ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో మొక్కలకి కావాల్సినవి ఆ మొక్కలకి పెస్టిసైడ్స్ ఏదైతే వాడుతున్నాడు. ఇందులో చూడదగింది ఏమంటే ఈ LED ల్యాంప్స్ రూమ్ టెంపరేచర్ని కరెక్ట్ పెట్టి మొక్కల పెంపకంలో సహాయపడేట్టుగా అమర్చాడు. అయితే ఇంత దుర్వాసన ఏం రాదు సార్? ఇరుగు పొరుగు ఈ గంజాయి చేసేటప్పుడు, సాగు చేసేటప్పుడు దుర్వాసన ఏం రాదా? దుర్వాసన అంటే ఇదంతా ఫినిషింగ్ స్టేజ్లో కాలేదు. ఎప్పుడైతే ఇంకా 1 year తర్వాత అప్పుడు దుర్వాసన రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మొక్కలు పెంపకంలో ఆరంభ దశలో ఉంది కాబట్టి ఈ దుర్వాసనకు తావులేదు. అయితే ఈ తాండూరు అటవీ ప్రాంతం నుంచి తెస్తున్నా ఉంటున్నారు. అయితే ఈ తాండూరు అటవీ ప్రాంతంలో ఈ మొక్కలు కానీ ఈ విత్తనాలు కానీ ఇతనికి అమ్మేది ఎవరు? ఈ షాహిద్ హుస్సేన్కి అమ్మేది ఎవరు? ఒక పేరెంట్ లేదు. ఈ అడవిలో ఈ మన కోయ జాతి వాళ్ళ అందరితో వీళ్ళతో సంబంధం ఏర్పరచుకొని అక్కడ నుంచి తీసుకురావడం అనేది జరిగింది. స్పెసిఫిక్ పేరు మాత్రం ఇంకా ఏం చెప్పలేదు. ఎన్నాళ్ళుగా ఈ గంజాయి విక్రయాలు ఇక్కడ హైదరాబాద్లో సాగిస్తున్నాడు? ఎవరెవరికి అమ్మినట్లు మీ విచారణ తేలింది? గత 6 నెలల నుంచి గంజాయి అమ్మకంలో ఉన్నాడని చెప్పాడు. మేము ఫర్దర్గా ఆయన పోలీస్ కస్టడీ తీసుకుని ఇంకా విచారిస్తాము. అయితే గంజాయి విక్రయాలు భారీగా చేస్తున్నాడు. అయితే మనం చూడొచ్చు, గంజాయి ఏపుగా పెరగడానికి విత్తనాలు కూడా అక్కడ నుంచి తాండూరు అటవీ ప్రాంతం నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ మొక్కల కుండీల్లో వాటిని పెట్టి అవి వేపుగా పెరగడం కోసం బలమైనటువంటి ఎరువులు కూడా, పెస్టిసైడ్స్ కూడా వాడుతున్నాడు. అయితే గంజాయి మొక్కలతో పాటు వాటికి సంబంధించినటువంటి గంజాయి సంబంధించిన పెస్టిసైడ్స్ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు విజువల్స్లో. ఈ పెస్టిసైడ్స్తో పాటు గంజాయికి సంబంధించిన మొక్కలు, వాటికి సంబంధించిన గంజాయి సంబంధించిన పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే ఈ షాహిద్ హుస్సేన్ ఎక్కడైతే ఈ గంజాయి సాగు చేస్తున్నాడో సంబంధించిన ఫ్రెండ్స్ కాలనీలో పోలీసులు అతని అదుపులో తీసుకున్నారు. కస్టడీ తీసుకొని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అయితే ఈ స్వాధీనం చేస్తున్న గంజాయిని FSL రిపోర్ట్ కోసం పోలీసులు పంపిస్తున్నారు. ఇంకా ఈ గంజాయి విక్రయాలు ఎవరెవరు ఉన్నారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సింది. కెమెరామెన్ రాకేష్తో కలిసి